చాలా చక్కటి ప్రదర్శన కనబడుతున్నారు. ఈ జట్లు కూడా అద్భుత ప్రదర్శనతో జట్లు ఆకట్టుకుంటున్నారు. పల్లెపాడు వర్సెస్ చిన్నబొంపల్లి. ఎంటీ రేట్ చిన్నబొంపల్లి. ఇప్పుడు పల్లెపాడు జట్టు టీం రైడ్కి వెళ్ళాడు. అందరు పోతారా? జెర్సీ నెంబర్ 2 మరి చాలా చక్కటి రైడింగ్ ప్రదర్శన కనబడుతున్నారు. పాయింట్ పల్లెపాడు. నెక్స్ట్ క్రికెట్ లవర్ వర్సెస్ హనుమాన్ సిద్ధంగా ఉండాలి. ఎవరివైనా బండి తాళాలు పోగొట్టుకుంటే ఇక్కడ ఉన్నాయి, దయచేసి మైక్ పాయింట్ దగ్గర ఉన్నాయి, దయచేసి తీసుకోవాల్సిందిగా 6 గజాలు కోరుతున్నారు. చాలా అద్భుత ప్రదర్శన కనబడుతున్నారు ఈ జట్టు కూడా. శ్రీ శ్రీ మారమ్మవ దేవుని సందర్భంగా నిర్వహించినటువంటి మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు మొదటి బహుమతి 5,116 సాంబారెడ్డి. మరి ఈయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు క్రీడాకారుల తరపున మరియు గ్రామస్తుల తరపున. అలాగే రెండవ బహుమతి 3,116 వరలక్ష్మి సర్పంచ్, గ్రామ సర్పంచ్. ఈయనకు కూడా చాలా గత 3 ఏళ్ళుగా క్రీడాకారులకు ప్రైజ్ మనీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మూడవ బహుమతి 2016 గోపిరెడ్డి. ఈయనకు కూడా క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. 2016లో 3వ బహుమతి ఇచ్చారు. అలాగే 4వ బహుమతి జొక్కుల దిగ్గయ్య 1116 ఇచ్చారు. కాబట్టి ఈయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు క్రీడాకారుల తరపున మరియు గ్రామస్తుల తరపున. గత 3 ఏళ్ళుగా ఎంతో వినోదాన్ని, సంతోషాన్ని పంచుతున్నారు గ్రామస్తులకు. చిన్నబొంపల్లి 2, పల్లెపాడు 15. కాబట్టి ఫేవర్ ఆఫ్ పల్లెపాడు. చాలా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు రైడింగ్ లో మరియు డిఫెన్స్ లో. అద్భుత ప్రదర్శన ద్వారా పాయింట్ల పట్టికలో లీడింగ్ లో ఉన్నారు పల్లెపాడు జట్టు. చాలా టెక్నికల్ తో ఆడుతున్నారు మన పల్లెపాడు క్రీడాకారులు. టైం ని కిల్ చేస్తున్నారు. మ్యాచ్ పూర్తయ్యేసరికి చిన్నబొంపల్లి 2, పల్లెపాడు 15. విన్ బాయ్ పల్లెపాడు. నెక్స్ట్ మ్యాచ్ కోచికి హనుమాన్ వర్సెస్ క్రికెట్ లవర్స్. సిద్ధంగా ఉండాలి. మ్యాచ్ కంప్లీట్ అయింది.